మల్కజ్గిరిలో 400 సంవత్సరాల చరిత్ర గల రామాలయంలో ప్రతి ఏటా దుర్గా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు జీడీ బాలచంద్ర గౌడ్ తెలిపారు. శ్రీరామ్ మందిర్ సేవా మండలి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి దుర్గామాత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మల్కజ్గిరి పాత గ్రామంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేవాలయంలో వినాయక ఉత్సవాలను నిర్వహిస్తుండటంతో పాటు గత 10 సంవత్సరాల నుంచి దుర్గామాత ఉత్సవాలు జీడీ సాయి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు బాలచంద్ర గౌడ్ వివరించారు. తాతల నాటి నుంచి ఈ దేవాలయం వద్ద నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మల్కాజ్గిరికి సంబంధించిన గ్రామకంఠం. ఇక్కడ 400 సంవత్సరాల నుంచి రామాలయం ఉంది. ఈ రామాలయం అంటే మా ముత్తాతల నుంచి కూడా 3 తరాలు అయిపోయినాయి. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వాతంత్రం రానప్పటి నుంచి కూడా ఇక్కడ వినాయకుడిని గత 9 ఏళ్ళుగా మా తమ్ముడు ఏమనుకున్నాడు, బాలగంగాధర్ తిలక్ గారు ఇదే ఆదర్శంగా తీసుకొని పబ్లిక్లో చేద్దామని ఒక చిన్న మంచి ఆలోచన తీసుకొని వచ్చి ఈరోజు మీరు చూస్తున్నారు ఈ జనమంతా ఏ విధంగా వస్తున్నారు తండోబద్దండగా. ఈ విధంగా పొద్దున వాళ్ళకు భోజనాలు అరేంజ్ చేస్తూ సాయంత్రం అల్పాహారాలు అరేంజ్ చేస్తూ దిగ్విజయంగా ఈ కార్యక్రమం చేస్తుంది. ఇటువంటి చక్కని కార్యక్రమం చేస్తున్న మా తమ్ముడు సాయి కుమార్కి, అదే కాకుండా సమస్త భక్తజనానికి ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ ముఖ్యంగా మల్కాజ్గిరి ప్రజలకు దసరా దేవి నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామ్ మందిర్ సేవా మండలి వారు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈరోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. ఇది 9వ సంవత్సరం మనము పెట్టుకొని జరపడం చాలా ఆనందంగా ఉంది. చాలామంది భక్తులు వస్తున్నారు, అమ్మ ఆశీస్సులు పొందుతున్నారు. అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటున్నాం. మల్కాజ్గిరికి సంబంధించిన గ్రామకంఠం. ఇక్కడ 400 సంవత్సరాల నుంచి రామాలయం ఉంది.